మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. చంద్రుడిపై అద్భుతం జరిగింది. నిద్రపోయి ఆ నిద్రలోనే చనిపోయిందనుకున్న జపాన్ ల్యాండర్ కళ్ళు తెరుచుకుంది. సాంకేతిక లోపంతో చివరి క్షణంలో అది ఖచ్చితత్వంతో కూడిన ల్యాండింగ్ అయితే చేసింది. కానీ పూర్తిగా తలకిందులుగా ఉన్న స్థితిలో పడిపోయింది. దాంతో ఇక దాని పని అయిపోయినట్టేనని అంతా భావించారు. ఎందుకంటే సూర్యుడికి వ్యతిరేక దిశలో సోలార్ చిప్స్ ఉండటం వల్ల విద్యుత్ ఉత్పత్తి తయారు కాలేదు. కానీ చంద్రుడి దిశ మారి సూర్యకిరణాలు పట్టడంతో ప్రాణం లేచొచ్చింది. సూర్యుడు మూన్ స్నైపర్ కు ప్రాణం పోశాడు. నిద్ర లేస్తూనే చకచక పని ఆరంభించింది జపాన్ ల్యాండర్. చంద్రుడిపై దిగిన తమ స్లిమ్ ల్యాండర్ తో సమాచార సంబంధాలు పునరుద్ధరించినట్టు జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా ఎక్స్ వేదికగా ప్రకటించింది. ల్యాండర్లోని మల్టీబ్యాండ్ స్పెక్ట్రోస్కోపిక్ కెమెరాతో వెంటనే శాస్త్రీయ పరిశోధనలు కూడా మొదలుపెట్టినట్టు ఆ సంస్థ తెలిపింది. ల్యాండర్ దిగిన ప్రదేశంలో కుక్క బొమ్మను పోలి ఉన్న ఓ చంద్రశిల ఛాయాచిత్రాన్ని రోబోట్ 2 ఫోటోలు తీసింది. దానికి జాక్సా టాయ్ పూడిల్ అని పేరు పెట్టింది. ఆ శిల ఛాయాచిత్రాన్ని జాక్సా విడుదల చేసింది. మూన్ స్నైపర్ ఈ నెల 19న చంద్రుడిపై షియోలి బిలంలోని వాలులో తలకిందులుగా దిగడంతో జాక్సా నిరుత్సాహంలో మునిగిపోయింది. మూన్ స్నైపర్ సౌర పలకాలు సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండిపోవడంతో ల్యాండర్లోని ఆన్బోర్డ్ బ్యాటరీని 2.5 గంటలు మాత్రమే వినియోగించారు. ఆపై ముందస్తు అవసరం కోసం 12% విద్యుత్తును నిల్వ ఉంచి స్విచ్ ఆఫ్ చేశారు జపాన్ శాస్త్రవేత్తలు. అయితే సూర్యుడు నేరుగా కాంటాక్ట్ లోకి రావడంతో ల్యాండర్ తనను తాను సర్దుకుంది. వెంటనే సరైన దిశలోకి వచ్చింది. తనలో ఏర్పడిన సాంకేతిక సమస్యను అధిగమించింది. సూర్యుడి కోణం మారి ప్రస్తుతం ఎండ అందుబాటులోకి రావడంతో ల్యాండర్ సౌర ఘటాలు చక్కగా పనిచేస్తున్నాయని జాక్సా వివరించింది. చంద్రుడి బిరంలో ల్యాండర్ దొర్లుకుంటూ వెళ్లి తలకిందులుగా పడిపోయినా తాజాగా సూర్యరశ్మిని గ్రహించి పనిచేయటం మొదలుపెట్టింది. నిజంగా ఓ అద్భుతమని చెప్పాలి. ల్యాండర్ అలా తనంతట తానే కుదురుకోవటం వెనుక దానిలో ఏర్పాటు చేసిన AI అంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఈ విషయంలో జపాన్ అంతరిక్ష శాస్త్రవేత్తలు చాలా అదృష్టవంతులు. చంద్రశిలల నిర్మాణ కూర్పును ల్యాండర్ ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. అయితే చంద్రుడిపై ల్యాండర్ ఎప్పటి వరకు పనిచేస్తుందో మాత్రం జాక్సా వెల్లడించలేదు. చంద్రుడిపై రాత్రి వేళల్లో నమోదయ్యే -డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతల గురించి తెలిసినా దాన్ని తట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేయలేదు జపాన్. చంద్రుడిపై 15 రోజుల పాటు పగలు, 15 రోజుల పాటు రాత్రి ఉంటాయి. అలా చూస్తే గరిష్టంగా మరో 3-4 రోజులు మాత్రమే బహుశా ల్యాండర్ పనిచేసే అవకాశం ఉంటుంది. ల్యాండర్ కూలిపోయిన స్థలాన్ని నాసా ఉపగ్రహం గుర్తించింది. జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగక ముందు, దిగిన తర్వాత నాసా ఉపగ్రహం పంపించిన ఛాయాచిత్రాల ద్వారా జపాన్ ల్యాండర్ ఎక్కడ దిగిందో తెలిసింది. నాసా ఉపగ్రహం లూనార్ రీకాన్సెన్స్ ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేస్తోంది. ఈ నెల 19న జపాన్ స్లిమ్ ల్యాండర్ జాబిలిపై దిగింది. అనంతరం 5 రోజులకు అంటే ఈ నెల 24న నాసా ఆర్బిటర్ మూన్ స్నైపర్ దిగిన ప్రాంతం మీదుగా ప్రయాణించింది. ఆ సందర్భంగా జాబిలి ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తు నుంచి జపాన్ స్లిమ్ ల్యాండర్ ఛాయాచిత్రాలను తన కెమెరాలో బంధించింది. ఓ చిన్న చుక్కగా ల్యాండర్ ఈ ఫోటోల్లో దర్శనమిస్తోంది. వెలకిలా పడిన తాబేల్ లాంటి స్థితిలో తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తింది. అలాంటిది ఇప్పుడు సూర్యకాంతి సోకడంతో మళ్లీ సరైన స్థితికి వచ్చిందని జాక్సా చెప్తోంది. ల్యాండింగ్ లో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చంద్రుడిపై తాను దిగడానికి కొన్ని క్షణాల ముందుగా ల్యాండర్ జారవిడిచిన రెండో రోవర్ దాని శీర్షాసనం ఫోటోలను భూమికి పంపించింది. అసాధారణ రీతిలో ఖచ్చితత్వంతో కూడిన ల్యాండింగ్ జరిగిన ఆఖరి అంకంలో మూన్ స్నైపర్లోని 2 ప్రధాన ఇంజన్లలో ఒక ఇంజన్ పనిచేయడం ఆగిపోయింది. ఫలితంగా వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై షియోలిబిలం వాలులో సమతాస్థితి తప్పి దొర్లిపడింది. శాస్త్రవేత్తలు నిర్దేశించిన లక్షిత ప్రదేశం నుంచి నెమ్మదిగా 55 మీటర్ల ఆవలకు కొట్టుకెళ్లి ఈ భంగిమలో నిలిచిపోయింది. ఇంజిన్ సమస్య కనుక లేకపోతే నిర్దేశిత ప్రాంతానికి 3 నుంచి 4 మీటర్ల సమీపంలోనే ల్యాండర్ దిగి ఉండేదని సంస్థ తెలిపింది. మన చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ మాదిరిగానే మూన్ స్నైపర్ ల్యాండర్ కూడా చంద్రుడి ఉపరితలంపై -డిగ్రీలో ఉండే రాత్రి వేళల
అతి చలి ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నిర్మించకపోవటం కారణంగా స్వల్పకాలం పాటు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. రఫ్ ల్యాండింగ్ కారణంగా ఈ స్మార్ట్ ల్యాండర్ సమస్యను ఎదుర్కొంది. 10 రోజుల్లోగా చీకట్లోనే కాలం గడిపిన మూన్ స్నైపర్ తిరిగి మేలుకోవడంతో జపాన్ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజమే, ఇప్పటికీ 3 సార్లు వైఫల్యం చవిచూసిన జాక్సా ఉద్యోగులు ఈసారి కూడా అది వైఫల్యంగా చూశారు. కానీ అద్భుతం చోటు చేసుకోవడంతో వారిలో ఉత్సాహం కనిపించింది. ప్రపంచంలో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ దేశాల సరసన 5వ దేశంగా జపాన్ చేరిపోయింది. అమెరికా, రష్యా, చైనా, భారత్ తర్వాత ఇప్పుడు జపాన్ వచ్చి చేరింది. ఇప్పుడు చాలా దేశాల దృష్టి చంద్రుడిపైనే ఉంది. చంద్రుడిపై వివిధ రకాలైన పరిశోధనలు చేసేందుకు అగ్రదేశాలు చాలా ఆసక్తి కనబరుస్తున్నాయి. చంద్రుడి ఆస్ట్రాయిడ్స్ పై ఉండే అరుదైన ఖనిజాలను విశ్లేషించడం ముఖ్య ఉద్దేశంగా దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశం కూడా చంద్రయాన్-3 సక్సెస్ చేసింది. జపాన్ కూడా ఇప్పుడు తన మూన్ స్నైపర్ విజయంతో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు చైనా తన అంతరిక్ష ప్రయోగాలతో ఇప్పటికే చంద్రుడిపైన అనేక విషయాల్లో పరిశోధనలు పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను బట్టి చూస్తే చంద్రుడి మీద దిగడం చాలా కష్టమైన పని. చాలా ప్రయత్నాలు జరిగినా అందులో సగం మాత్రమే సక్సెస్ అయ్యాయి. అయితే కొత్త నావిగేషన్ టెక్నాలజీపై జాక్సా నమ్మకం పెట్టుకుంది. జాక్సా గతంలో 2 సార్లు గ్రహశకలాలపై రోబోలను ల్యాండ్ చేసింది. కాబట్టి చంద్రుడిపై దిగడం అనేది జపాన్ కు కొట్టిన పిండిగా మారింది. ఈ ప్రయోగం విజయవంతంగా కావడంతో అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకి సంబంధించిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో కీలక పాత్ర పోషించనుంది. 50 ఏళ్ల అనంతరం చంద్రుడి మీదకు మరోసారి మనుషుల్ని పంపే ప్రయత్నంలో భాగం పంచుకోనుంది. ప్రస్తుతానికి జపాన్ కి ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోయే విజయంగా భావిస్తోంది. మూన్ స్నైపర్ ల్యాండింగ్ తిరిగి పనిచేయడం జపాన్ ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఒక దేశంగా జపాన్ కు, వారి కృషికి ఇది ఒక మంచి ఫలితంగా ఉండబోతోంది. చైనా, అమెరికా వంటి పెద్ద దేశం కాకపోయినా తాము ఈ పని చేయగలమని జపాన్ రుజువు చేసుకుంది. ఈ అనుభవాలతో రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రపంచం కోరుకుంటోంది.